2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రభుత్వాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా తీసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయోజనం అనకూడదు, ప్రయోజనం ఉండదు, విద్యా వైద్యం మీద ఖర్చు చేయాలి, అనవసర ఉచితాలు ఎందుకు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే విద్యతోనే పేదవాడు సంపన్నుడు అవుతాడు, వైద్యం ప్రతి మనిషికి అవసరం అవుతుంది, కాబట్టి వీటి మీద దృష్టి సారించారని. సో నెల్లూరు వాసులు దీని మీద ఏమంటారో తెలుసుకుందాం. సార్, సంక్షేమం అంటే ప్రధానంగా విద్యా వైద్యం తప్ప మిగతా వాటికి ఖర్చు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు, అటువంటివి వేస్ట్, అటువంటి హామీలు ఇవ్వడం వల్ల ప్రజలకు ఒనగోరేది లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ ప్రస్తుత ప్రభుత్వాల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో దీని మీద మీరేమంటారు? సార్, గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు చెప్పింది 100% పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్లో ఇతర దేశాల్లో కూడా చూస్తున్నాము. ప్రజలకు మెయిన్ కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. అట్ ద సేమ్ టైం ఇంకా ఈ ఉచితాల బదులు నిరుద్యోగ వృత్తి లేదా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ ఇవన్నీ కానీ చేస్తే దేశం 100% అభివృద్ధి దశలోకి వెళ్తుంది. ఈ ఉచితాల వల్ల మాత్రం ఏం ఉపయోగం లేదని నా థింకింగ్ సార్ ఇది. ఎందుకంటే ఎంత పరిశీలిస్తున్నాం మేము, ఎంతెంత వేల కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రతి ఒక్కరు కల్పించినట్లయితే సార్ చెప్పినట్లే విద్య ద్వారా ప్రతి ఒక్కరు ఈరోజు చాలా గొప్ప స్టేజ్లకు పోతున్నారు, ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం నిరుద్యోగ భృతి అది కూడా కల్పిస్తే ఈ దేశం సర్వతోభివృద్ధిగా చెందుతుందని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ, విష్ యూ, థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు అడ్వకేట్, మరి వారితో మాట్లాడతాం. చెప్పండి నాగేశ్వరరావు గారు, మీరేమంటారు? ఈరోజు కూడా నేను పేపర్ చూశాను. పేపర్ చూసి వెంకయ్యనాయుడు సజెషన్స్ గవర్నమెంట్ అనేది నాకు ఐఎమ్ వెరీ 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 అప్రిషియేట్ చేస్తున్నారు ఆ సలహాలు. ఇప్పుడు ఉచితాలు అనేది ఇప్పుడు నవే డేస్ ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనకేం చదువుకోవాలిగా, ఎడ్యుకేషన్ అన్నీ కూడా విద్యారంగంలో అన్నీ మనం వస్తే ఎవ్రీథింగ్ వీ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. విద్యారంగంలో మనం అన్ని విధాలు సాధిస్తుంది, దానికి పెట్టుబడి పెట్టాలి గవర్నమెంట్. అంతేగాని ఉచితాల మీద పెట్టేది యూజ్ ఆఫ్ ఇట్ ఉంటుంది కొంత టెంపరీ రిలీఫ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టెంపరీ రిలీఫ్. అదే వాట్ వెంకయ్యనాయుడు సెడ్ ఈజ్ కంప్లీట్లీ కరెక్ట్. I am appreciating the advice of Sri Venkaiah Naidu because Venkaiah Naidu and myself studied in VR Law College during the year 67 to 70 approximately 71. కాబట్టి వెంకయ్య నాయుడు గురించి మాకు బాగా ఐ నో వెరీ వెల్ అబౌట్ వెంకయ్య నాయుడు. హీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్. ఈవెన్ డ్యూరింగ్ మై కోర్స్, అది డిగ్రీ కోర్స్, హీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్. కాబట్టి మన నెల్లూరుకి అటువంటి ఉండడం, అంత తెలియగలడు, ఉపరాష్ట్రపతి అయ్యి మన దేశానికి ఉపరాష్ట్రపతి నెల్లూరు యొక్క ఇదిని దిగునీకృతం చేశాడు, అంటే రెట్టింపు చేశాడు. ఆయన ఏమన్నారంటే ఉచితాల పేరుతో అనవసరంగా అప్పులు చేస్తూ ఉన్నారు, అప్పులు పెరిగిపోతున్నాయి, దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రతి ప్రభుత్వం కూడా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు చెప్పింది అట్టర్లీ కరెక్ట్. ఎందుకంటే వాటి మీద గవర్నమెంట్ స్పెండ్ చేస్తే మనీ కన్నా దాని మీద చేస్తే, విద్యా రంగంలో అన్ని చేసేస్తే వాళ్ళు దే విల్ స్టడీ వెల్ అండ్ సెక్యూర్ జాబ్స్ ఇన్ అబ్రాడ్. కాబట్టి వెంకయ్య నాయుడు చెప్పిన మంచి ఫాలో కావడం గవర్నమెంట్కి ఈ యొక్క సలహా ఫాలో కావాలని చాలా అత్యవసరం. అంటే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మేమేదో హామీలు ఇచ్చేసామని ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ సంక్షేమం ఇవ్వకపోతే ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉంటుందా? అది ఇట్ ఈజ్ యువర్ ఇగ్నోరెన్స్, ద గవర్నమెంట్ ఇగ్నోరెన్స్. మీరు ఓటు కోసము, పదవి కోసము ఈ 2 హామీలు ఇస్తారు. బట్ డ్యూరింగ్ ద 2019 అప్పుడు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చారు కదా, వాట్ దే డిడ్ నాట్ సక్సీడ్. దే ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ ద ప్రామిసెస్ మేడ్ బై ద గవర్నమెంట్. అప్పుడు ఏం ఉపయోగం? మీరు అన్నీ మేము ఇచ్చేసేమో ప్రజలకి, అన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఉందా? అప్పుడు పోయేటప్పుడు ఏమీ ఇవ్వకపోతుంది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా మనకు పవర్ కావాలా. ఈ పవర్ కావాలంటే లాస్ట్ మూమెంట్లో ప్రజలు ఆటోమేటిక్గా బోల్తా పడిపోతారు. మన 6 ఉచిత హామీలు ఇచ్చాడు, అవి కూడా సక్రమంగా పనిచేయడం వల్ల ఇది ఆ ఉచిత హామీలు ఏదో ఒకటి అరకొరగా ఇచ్చారు. కాబట్టి వాట్ వెంకయ్య నాయుడు సెడ్ ఈజ్ కంప్లీట్లీ కరెక్ట్.
అలాగే ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకులకు సలహాదారులకు మారిన తర్వాత ఈ ఉచితాలు ఇంకా ఎక్కువైనట్టున్నాయి. అదేం కాదు కానీ మనకు ఉండాల వీ హ్యావ్ టు థింక్ అవర్ ఓన్ స్టేట్ అఫేర్స్. అంటే ఇప్పుడు వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్స్ వస్తున్నారు, వాళ్ళు అంత నాలెడ్జ్ ఉంది, 40 years 30 years నాలెడ్జ్ ఉంది. దే హ్యావ్ టు యూజ్ యువర్ నాలెడ్జ్ బట్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. అదే వాట్ మై సజెషన్ ఈస్, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. వాడు వస్తాడు మీకేస్తాడు అనేది వేస్ట్. మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, యూ హ్యావ్ గాట్ వెరీ నాలెడ్జ్, 40 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎవరికి చీఫ్ మినిస్టర్గా వాళ్ళు యూ హ్యావ్ సెక్యూర్డ్ మంచి నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని ఉపయోగించి వాళ్ళ సలహాను ఎంతవరకు ఉపయోగమో అని ఆలోచించుకునే కెపాసిటీ నీకు ఉంది. నువ్వు ఆలోచించాలి, వాళ్ళ సలహాలు నమ్ముతున్నావు. కాబట్టి ఇట్ ఈజ్ అట్టర్లీ రాంగ్. ఎన్వి సుబ్బారావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయన చెప్పినటువంటి ఉపరాష్ట్రపతి గారు చెప్పినటువంటి వ్యాఖ్య మీద వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు. అది యూనివర్సల్ సబ్జెక్టు, ఎవరైనా దానికి శిరోధార్యం అవ్వాల్సిందే. ప్రభుత్వాలు కేవలం వాటి మనుగడ కోసంగా ఈ ఉచితాలు అనేటువంటి ట్రెండ్ తీసుకొచ్చి సర్వనాశనం చేసి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేయడం తప్ప ప్రజలు కోరుకున్నట్టుగా వెంకయ్య గారు చెప్పినట్టుగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కానీ ఉచిత ఇస్తే మొత్తం సామాజిక భారతదేశం లాంటి మనలాంటి పేద దేశంలో అణగారిన వర్గాలు 80% పైన ఉండేటువంటి దగ్గర ఆ రెండు గన పేదలకు గన అందుబాటులోకి వచ్చేస్తే ఆర్థికమైన సంపద విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ భారం నుంచి ప్రజలు తప్పించుకుంటారు. కాబట్టి దాన్ని అందరూ ఆమోదించాల్సిన వ్యవహారమే. ప్రభుత్వాలు కూడా ఉచితాల వైపు కంట్రోల్ చేసిన స్థితిని కోల్పోయినాయి. ఆటోమేటిక్గా వాళ్ళు ఉచితం లేకపోతే ఎలక్షన్లకు పోలేమనేటువంటి పరిస్థితికి వచ్చేస్తారు. సైకలాజికల్ ఫీలింగ్ అయిపోయింది అది. సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు ఏదైనా జోక్యం చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కంట్రోల్ చేసుకుంటూ వాటి మీద రిడక్షన్ మాదిరి పెట్టేసి ఖచ్చితంగా ఇటువంటి మీరు ప్రోత్సహించకూడదు అనేటువంటి రూల్ ఆఫ్ లా తీసుకొస్తే తప్ప ఈ ఉచితాల బారి నుంచి ప్రభుత్వాలు తప్పించుకోలేవు. ఆ భారం అంతా తిరిగి ప్రజల మీదకి తిరిగి పడుతుంటుంది. కాబట్టి ఈ విషయాల నుంచి ఎవరు బయటపడలేరు. కాబట్టి ప్రభుత్వ అధినేతలందరూ కూడా అన్ని పార్టీ రహితంగా అందరూ కూడా దాన్ని ఆలోచించి ఉచితాలు అనేటువంటిది లేకుండా సంక్షేమ ప్రజాస్వామ్యం వైపు పోయేటట్టుగా అందరూ ప్రయత్నం చేయాలి. అంటే చట్టం చేసే పరిస్థితి ఉందా? ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించే పరిస్థితి ఉందా ప్రస్తుతం? ఉండదు. ఎందుకంటే చట్టం చేసేది ప్రజానాయకులే కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అంగీకరింపజేసి ప్రజల ముందుకు ఓటింగ్కి పోయేదానికి అంత ధైర్యం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళుగా ఆ పని చేయలేరు. కంపల్సరీగా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు కానీ తప్పనిసరిగా వాళ్ళు చొరవ తీసుకొని ఒక పిల్ మాదిరిగా వేసుకొని సుమోటోగా ఇటువంటివన్నీ స్వీకరించి గైడ్లైన్స్ మన రాజ్యాంగంలో మనకున్న ప్రాథమిక హక్కులు ఉండగానే ఆర్థిక సూత్రాలు ఎట్లున్నాయి ఇటువంటి ప్రాథమిక ఇటువంటి సూత్రాల మాదిరిగా తీసుకొని వాళ్ళు ఏదైనా గైడ్ చేసి తప్ప ఇటువంటి ప్రభుత్వాలు చట్టం చేస్తాయంటే జరిగే సమస్యే కాదు. అది అంత ధైర్యం ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకంటే వాళ్ళ గోవిని వాళ్ళే తవ్వుకోరు ఎవరు కూడా. అవి ఉచితాలు లేవు అన్న మరుక్షణం వాళ్ళ ఆ పార్టీ భూస్థాపితం అయిపోద్ది. అటువంటి పరిస్థితికి మానసికంగా ఓటర్లందరూ వచ్చి ఉన్నారు. బలవంతంగా ఓటర్లను ఆ వైపు నెట్టుకోబడ్డారు. మాజీ ఉపరాష్ట్రపతి మన వెంకయ్య నాయుడు గారు చాలా ప్రజ్ఞావంతుడు, చాలా వివేకవంతుడు, చాలా తెలివిగలవాడు. ఆయన చెప్పిన కామెంట్స్లో తప్పు పట్టడానికి వీలు లేదు. కారణం ఏంటంటే సంఘానికి రెండు నేత్రాలు అనేటువంటి విద్య, వైద్యము, ఆబాల గోపాలన కూడా విద్యా వైద్యం ఖచ్చితంగా అవసరము. ఆ విద్యా వైద్యానికి తప్ప మిగతా వాటికి అన్నీ ఉచితంగా ఇచ్చి జీవితమే ఉచితం చేస్తున్నారు వాళ్ళు. మనం ఉన్నటువంటి పంచభూతాలు కూడా భూమి, గాలి, నీరు అవి కూడా డబ్బులు పెట్టుకుంటున్నాము. అవి మనకు ఉచితంగా వచ్చినా కానీ మన పర్యావరణ లోపం వల్ల కొంటున్నాం. కాబట్టి ఉచితంగా వస్తే దాని విలువ వేరే. కాంచన కర్మ విమోచనలో డబ్బు పెట్టుకుంటేనే దాని విలువ తెలుస్తుంది. ఉచితంగా వస్తే ఇస్తున్నారు కదా అంటారు. ఉచితంగా జననం, ఉచితంగా మరణం కూడా కార్యక్రమాలు జరుగుతుంది రాబోతుందో. కాబట్టి ఉచితంగా ఎవరు అర్హులైనా కూడా అందరికీ అనర్హులు వచ్చి ఉచితంగా ఇస్తారు. ఎవరి కోసం ఇస్తారు? మండబ్బులు ఇస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఇస్తారంటారు. అది తప్పు. ప్రతి ఒక్కడికి కావాల్సినటువంటి విద్య, వైద్యం. ఆ విద్యా వైద్యం కోసం ఉచితంగా ఆసుపత్రులు కానీ, ఉచిత చికిత్స కానీ, ఉచిత ట్రీట్మెంట్ కానీ ఎవరు చేసుకొచ్చారో అవి ఇస్తేనే మంచిది. అంతేగాని మిగతా వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని ఇటువంటి హామీలు ఇస్తూ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయన. ఇది మంచిది కాదు. అలాగే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ ప్రభుత్వం ఎంత అప్పులు చేస్తోంది, ఎంత రికవరీ చేస్తోంది, ఏంటి అనేటువంటి విషయంపై అంటే రెవెన్యూస్ ఎలా వస్తున్నాయి, ఉచితాల కింద ఎంత ప్రకటిస్తూ ఉన్నారు, ఏంటి వీటన్నిటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని. సో దీని మీద మీరేమంటారు? ఓటు హక్కు కలిగిన ప్రతి భారతీయుడు కూడా ప్రభుత్వం ఏ విధంగా జమ చేస్తుంది, ఏ విధంగా ఖర్చు చేస్తుంది తెలుసుకోవడం వాడికి హక్కు ఉంది. ఆ హక్కును వీళ్ళు
రూపం మాపు చేయడానికి ప్రయత్నించి మాకు ఇంత వచ్చిన డబ్బులు, మాకు ఇలా డబ్బులు ఇంత వచ్చింది ఖర్చు పెడతాం, అది కాదండి. ప్రతి జమా ఖర్చులు అవసరం. ఇది కూడా బడ్జెట్ సమానం కాబట్టి మనం మనకి ఎంత ఆదాయం వచ్చి ఎంత ఖర్చు పెడతాం, ఖర్చు పత్రం దుర్వినియోగం ఎలా చేస్తున్నాం, సద్వినియోగం ఎలా చేస్తాం. సద్వినియోగం చేస్తే సంఘాన్ని ఉపయోగపెడుతుంది, దుర్వినియోగం చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం వచ్చిన లెక్క ప్రతి భారతీయుడు ప్రతి ఓటు ఏ విధంగా హక్కు గలవు అటువంటి హక్కు కలిగిన వ్యక్తి వాడు అడగడం మంచిది, వాడు చెప్పడం కూడా చాలా మంచిది. అంటే ఉచితాలు లేకుండా ఎవరన్నా కూడా రాజకీయ పార్టీలు ఎన్నికలకు వెళ్తే ఓట్లు వేసే పరిస్థితి ఉందా? ఓటు వేసే పరిస్థితి ఉచితంగా ఆకర్షణ అవుతున్నారు. ప్రతిదీ ఉచిత వస్తున్నట్లు ఉచిత బియ్యము, ఉచిత డబ్బులు, ఉచిత చదువు, ఉచిత విద్య, అమ్మఒడి అటువంటి అవి కాదండి మనకు కావాల్సింది. మన నిజాయితీగా మన నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడు ఉత్తరోత్తరం మనకి ఏ విధంగా సహాయపడతాడో, మన అభివృద్ధికి ఉపయోగపడో అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలంతే కానీ ఉచిత ఆకర్షణ అయ్యి మన ఓటు వేయకూడదండి. ఉచితాలు లేకుండా చేయాలి అంటే రాజకీయ పార్టీలు ముందుకొచ్చే పరిస్థితి ఉందా? మేము హామీలు ఇవ్వము అన్ని పార్టీలు కూడా వచ్చి ప్రతిజ్ఞ చేసే పరిస్థితి ఉందా? ఈ తరుణంలో అటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే మనం ఉచితానికి అలవాటు చేయడం చాలా సులభం. కానీ ఈ అలవాటు చేసిన దానివల్ల అది మనలో ఇమిడిపోయి మన ప్రతిదానికి ఉచితంగా వస్తుంది కాచుకుంటాం. కాబట్టి దానివల్ల మనం సోమరులు అవుతున్నాం. సోమరికి వెళ్ళి సంఘానికి సోమరిగా అవుతాం. అదే వివేకాన్ని ఏం చెప్పంటే దేశానికి ప్రథమ శత్రువు సోమరి. అటువంటి సోమరులు ఉచితంగా ఇచ్చి సోమరి చేసినటువంటి వాడు చేసి అతన్ని భారతీయులకు ఉపయోగం లేకున్నటువంటి చేస్తాడు. కాబట్టి ఏ విషయమైనా మనము ఉచితంగా మాకు వద్దు అని చెప్పాడు ఎవడు లేడు. మాకు కావాలి అడుగుతున్నారు కానీ మాకు వద్దు అని చెప్పాడు ఎవడు లేదు. ఎందుకంటే మాది సమృద్ధి వద్దని చెప్పేవాడు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అయితే మనకి ఎంత ఖర్చు పెడతాం, ఎంత వస్తుంది, ఏ విధంగా ఖర్చు అవుతుంది, ఏ విధంగా తెలుసుకోవడం మన జన్మ హక్కు.